మనం స్నేహితులను మార్చుకోవచ్చు కానీ పొరుగువారిని మార్చుకోలేము. శాంతిని కోరుకోవడం బలహీనత కాదు, కానీ ఆత్మరక్షణలో వెనకడుగు వేయటం క్షమార్హం కాదు. భారతరత్న మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి చెప్పిన మాటలే ఇవి. ఆ మాటలే ఇప్పుడు నిజమవుతున్నాయి. ఓవైపు భారత్ శాంతి, సహాయం, సంయమనంతో పొరుగువారిని అక్కున చేర్చుకుంటుంటే ఆ పొరుగు దేశాలు మాత్రం భారత్లోని అశాంతి రగిల్చాలని చూస్తున్నాయి. అన్నం పెట్టిన దేశాన్నే బెదిరించి పంతం నెగ్గించుకోవాలని హద్దులు మీరుతున్నాయి. గుంటనక్కల్లాంటి భారత శత్రువులకు వేదికలుగా మారుతున్నాయి. ఆ గుంటనక్కల అండతోనే ఏకంగా భారత్నే బెదిరిస్తున్నారు బంగ్లాదేశ్ పాలకులు. అవును, స్వేచ్ఛ కల్పించి నీడనిచ్చిన దేశానికే కండిషన్లు పెడుతున్నారు. ప్రపంచ స్థాయి నాయకుల్లా ఫీల్ అవుతూ, మేము మీ దేశంలో పర్యటించాలంటే మీరు మా మాట వినాల్సిందే, మా డిమాండ్లన్నింటికీ తలొగ్గాల్సిందే అని హుకుం జారీ చేస్తున్నారు. ఈ తలపొగరు చర్యల వెనక ఎప్పట్లానే క్షుద్ర శక్తుల హస్తం ఉంది. పాకిస్తాన్, చైనా, అమెరికా ఆడుతున్న నీచ రాజకీయాలున్నాయి. కాకపోతే ఈ ఆటలో ఈసారి మరో మతోన్మాద దేశం కూడా కీ ప్లేయర్గా మారింది. ఆ దేశం మరేదో కాదు, 2023లో తీవ్ర భూకంపంతో అతలాకుతలమైతే ఆపరేషన్ దోస్త్ అంటూ ఇండియా రంగంలోకి దిగి కాపాడిన టర్కీ. అప్పుడు భారత్ చేసిన సాయానికి రిటర్న్ గిఫ్ట్ గానే ఇప్పుడు బంగ్లాదేశ్లో భారత వ్యతిరేక కుట్రలకు పాల్పడుతోంది. ఇస్లామిక్ నాటో కూటమిలోకి బంగ్లాదేశ్ను లాగాలని చూస్తోంది. ఈ క్షుద్ర శక్తుల అండ చూసుకునే తారిక్ రెహమాన్ భారత్ పైనే బెదిరింపులకు దిగుతున్నాడు. బంగ్లా ప్రధాని చేస్తున్న సరిదిద్దుకోలేని తప్పు ఇదే. ఎందుకంటే భారత్ దేన్నైనా క్షమిస్తుంది, కానీ నమ్మక ద్రోహాన్ని మాత్రం కాదు. బంగ్లాదేశ్లో ఎవరు అధికారంలోకి వచ్చినా తొలి విదేశీ పర్యటన కోసం భారత్కే వస్తారు. గత కొద్ది దశాబ్దాలుగా ఇదే జరుగుతూ వచ్చింది. కానీ ఆ సంప్రదాయాన్ని కాదని తారిక్ రెహమాన్ తన తొలి విదేశీ పర్యటన కోసం మలేషియా వెళ్లాడు. అటునుంచటే బీజింగ్ వెళ్లి తన చైనా అనుకూల వైఖరిని చాటుకున్నాడు. భారత్ 3 సార్లు న్యూఢిల్లీ పర్యటనకు ఆహ్వానించినా పట్టించుకోలేదు. ఇప్పుడు తాను భారత్లో పర్యటించాలంటే హసీనాను, ఉస్మాన్ హాదీ హంతకులను అప్పగించాల్సిందే అంటూ కండిషన్లు పెడుతున్నాడు. షేక్ హసీనా అప్పగింత డిమాండ్ ఇప్పటిది కాదు. ఆమె భారత్కు వచ్చిన నాటి నుంచే ఢాకా నుంచి ఆ డిమాండ్లు వస్తున్నాయి. కానీ ఇప్పుడు చేస్తున్నవి మాత్రం డిమాండ్లు కావు, బెదిరింపులు, బరితెగింపులే. అవును, షేక్ హసీనా ఉస్మాన్ హాదీ హంతకులను అప్పగించకపోతే న్యూఢిల్లీలో అడుగు పెట్టను అని చెప్పడం ద్వారా ఇండియాను బెదిరించే ప్రయత్నం చేస్తున్నాడు బంగ్లాదేశ్ ప్రధానమంత్రి. ఈ బెదిరింపుల వెనక కేవలం తారిక్ ఒక్కడే ఉన్నాడనుకోవడం మన తప్పిదమే అవుతుంది. అతడి వెనక ఎవరున్నారు అన్న ప్రశ్నకు సమాధానం వెతికితే ఇస్లామాబాద్, అంకారా, బీజింగ్, వాషింగ్టన్ల మధ్య విస్తరించిన ఒక సీక్రెట్ నెట్వర్క్ బహిర్గతమవుతుంది. తారిక్ వెనక పాకిస్తాన్, ఐఎస్ఐ, చైనా ఆర్థిక, రాజకీయ బలం పుష్కలంగా పనిచేస్తోంది. పాకిస్తాన్ నిఘా సంస్థ ఐఎస్ఐకి బంగ్లాదేశ్ ఒకప్పుడు భారత ఈశాన్య రాష్ట్రాల్లో అలజడి సృష్టించడానికి ప్రధాన కేంద్రంగా ఉండేది. షేక్ హసీనా అధికారంలో ఉన్న 15 ఏళ్ల కాలంలో ఐఎస్ఐ నెట్వర్క్ను, ఉగ్రవాద శిబిరాలను నిర్దాక్షిణ్యంగా అణచివేశారు. కానీ ఇప్పుడు షేక్ హసీనా నిష్క్రమణతో ఐఎస్ఐ మళ్లీ ఢాకా, చిట్టగాంగ్, సిల్హెట్ ప్రాంతాల్లో తన కార్యకలాపాలను అత్యంత వేగంగా పునరుద్ధరిస్తోంది. పాత స్లీపర్ సెల్స్ ను యాక్టివేట్ చేస్తూ భారత్కు వ్యతిరేకంగా రెండో సరిహద్దు ముప్పును సృష్టించాలని పాక్ భావిస్తోంది. బంగ్లాదేశ్లో అత్యంత ప్రమాదకరమైన తీవ్రవాద సంస్థలుగా ముద్రపడిన జమాతే ఇస్లామీ, అన్సారుల్లా బంగ్లా టీం, హర్కతుల్ జిహాద్ అల్ ఇస్లామీ వంటి గ్రూపులు ఇప్పుడు బహిరంగంగా ర్యాలీలు నిర్వహిస్తున్నాయి. వీరికి పాకిస్తాన్ నుంచి నేరుగా నిధులు, ఆయుధాలు అందుతున్నట్లు నిఘా వర్గాల దగ్గర సమాచారం ఉంది. ఇండియాకు వ్యతిరేకంగా ఈ గ్రూపులు బంగ్లాదేశ్ యువతను తీవ్రవాదం వైపు మళ్లిస్తూ విషం చిమ్ముతున్నాయి. ఈ కుట్రలో రెండవ ప్రమాదకరమైన పాత్రధారి డ్రాగన్ కంట్రీ చైనా. బంగాళాఖాతంపై ఆధిపత్యం చెలాయించాలనేది బీజింగ్ చిరకాల స్వప్నం. భారత్ను సముద్ర మార్గంలో చుట్టుముట్టే స్ట్రింగ్ ఆఫ్ పర్ల్స్ వ్యూహంలో బంగ్లాదేశ్ అత్యంత కీలకమైన భౌగోళిక ప్రాంతం. షేక్ హసీనా ఉన్నంతకాలం భారత్ ప్రయోజనాలకు భంగం కలగకుండా చైనాతో సమతుల్యత పాటించారు. కానీ భారత వ్యతిరేకి తారిక్ రెహమాన్ను ఆసరాగా చేసుకుని చైనా తన ప్రాబల్యాన్ని అపరిమితంగా విస్తరిస్తోంది. బంగ్లాదేశ్లోని మోంగ్లా, చిట్టగాంగ్, పాయిరా వంటి కీలక పోర్టులను, అలాగే సోనదియా డీప్ సీ పోర్టును తమ నియంత్రణలోకి తెచ్చుకోవడానికి చైనా బిలియన్ల డాలర్ల రుణాలను ఆశ చూపుతోంది. ఈ ఓడరేవుల ద్వారా చైనా నౌకాదళం హిందూ మహాసముద్రం, బంగాళాఖాతంలో భారత తీరానికి సమీపంలో శాశ్వతంగా స్థావరం ఏర్పాటు చేసుకోవాలన్నది జిన్పింగ్ ప్రధాన వ్యూహం. అయితే బంగ్లాదేశ్లో భారత్కు వ్యతిరేకంగా ఈ 2 దేశాల కుట్రలు కొత్తేమి కాదు.
ఎప్పటినుంచో కొనసాగుతున్నవే. కానీ ఈ వికృత క్రీడలోకి టర్కీ సైతం అడుగుపెట్టడమే పరిస్థితిని మరింత సంక్లిష్టంగా మారుస్తోంది. ఇటీవల సౌదీ అరేబియా, పాకిస్తాన్, టర్కీల మధ్య కుదిరిన మక్కా రక్షణ ఒప్పందం అంతర్జాతీయ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. పైకి ఇది ఇస్లామిక్ దేశాల మధ్య సాధారణ రక్షణ ఒప్పందంలా కనిపిస్తున్నా దీని వెనుక భారత్ను చుట్టుముట్టేందుకు టర్కీ పన్నుతున్న విషపు ఎత్తుగడలు దాగున్నాయని ఇప్పుడే తేలింది. టర్కీ అధికారిక మీడియా ఎనీషఫాక్ బంగ్లాదేశ్ కూడా ఈ మక్కా ఒప్పందంలో చేరాలంటూ ప్రచారం మొదలుపెట్టింది. పాక్తో ఉన్నట్లే బంగ్లాతోనూ రక్షణ ఒప్పందాలు కుదుర్చుకుని భారత్కు తూర్పున మరో శత్రు వేదికను నిర్మించాలని టర్కీ కుట్ర పన్నుతోంది. ఎర్డోగన్ సర్కార్ ప్రమేయం లేకుండా ఇలాంటి వార్తలు బయటకు రావు. సో బంగ్లాదేశ్ను కూడా మక్కా రక్షణ ఒప్పందంలోకి లాగాలనేది అంకారా ప్లాన్. తద్వారా భారత్పై బంగ్లా ఆధారపడటం తగ్గుతుందని టర్కీ మీడియా విషం చిమ్ముతోంది. గత కొంతకాలంగా యనీ షఫాక్ పత్రిక నిరంతరం భారత్పై విషం కక్కుతోంది. భారత నాయకత్వాన్ని కించపరచడమే కాకుండా ఢాకాలో చెలరేగిన అల్లర్లకు, భారత్ వ్యతిరేక ఉద్యమాలకు ఈ పత్రిక గట్టిగా మద్దతిచ్చింది. ఇప్పుడు అదే భావజాలంతో బంగ్లాదేశ్ను ముస్లిం నాటో కూటమిలోకి నెట్టేందుకు పావులు కదుపుతోంది. ఈ ఒప్పందం ద్వారా తమ డ్రోన్లు, నౌకాదళ ప్లాట్ఫామ్లతో పాటు 6,000 కిలోమీటర్ల పరిధి గల క్షిపణులను పాకిస్తాన్కు ఇచ్చి దక్షిణాసియాలో సైనిక సమతుల్యతను దెబ్బతీయాలని అంకారా చూస్తోంది. మక్కా రక్షణ ఒప్పందం ముసుగులో బంగ్లాదేశ్, పాకిస్తాన్లను చేరదీసి భారత్ చుట్టూ ఇస్లామిక్ చక్రవ్యూహం పన్నాలనేది ఎర్డోగన్ ప్లాన్. ఇక ఢాకా వేదికగా జరుగుతున్న కుట్రల్లో అమెరికా డీప్ స్టేట్ పాత్ర గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. బంగాళాఖాతంలో వ్యూహాత్మక ప్రాధాన్యత కలిగిన సెయింట్ మార్టిన్ ద్వీపంపై అమెరికా మిలిటరీ స్థావరం ఏర్పాటు చేయాలని చూస్తోందన్నది ఓపెన్ సీక్రెట్. గతంలో ఈ ద్వీపాన్ని అమెరికాకు అప్పగించాలనే ఒత్తిడి వచ్చినా హసీనా తిరస్కరించారు. హసీనాను గద్దెదించడంలో పశ్చిమ దేశాల నిధులు పొందే ఎన్జీఓలు, డీప్ స్టేట్ వ్యూహాలు స్పష్టంగా పనిచేశాయి. భారత్ ఒక స్వతంత్ర ప్రపంచ శక్తిగా ఎదుగుతుండడం, పశ్చిమ దేశాల ఒత్తిళ్లకు తలగొకుండా రష్యా నుంచి చమురు దిగుమతులు చేసుకోవడం, గ్లోబల్ సౌత్కు స్వతంత్ర నాయకుడిగా మారడం అగ్రరాజ్యాల్లోని కొన్ని వర్గాలకు ఏమాత్రం రుచించడం లేదు. అందుకే భారత్ను తన సొంత సరిహద్దుల్లోనే నిరంతరం ఉద్రిక్తతల్లో ముంచెత్తి అంతర్జాతీయ వేదికలపై ఇండియా ఎదుగుదలను అడ్డుకోవాలనేది వారి కుట్ర. ఈ విధంగా పాకిస్తాన్, టర్కీల మతోన్మాదం, సైనిక విద్వేషం, చైనా భూభాగ సముద్ర ఆధిపత్య కాంక్ష, పశ్చిమ శక్తుల వ్యూహాత్మక ఎజెండా, ఈ మూడు కలిసి బంగ్లాను ఒక యాంటీ ఇండియా స్ప్రింగ్ బోర్డుగా మార్చేశాయి. ఈ శక్తులన్నీ తారిక్ రెహమాన్ వంటి నేతలను పావులుగా వాడుకుంటూ ఇండియాకు వ్యతిరేకంగా సరిహద్దుల్లో సంక్షోభాన్ని సృష్టిస్తున్నాయి. ఈ యాంటీ ఇండియా నెట్వర్క్ ప్రధాన లక్ష్యం భారత ఈశాన్య రాష్ట్రాలు, అత్యంత సున్నితమైన సిలిగురి కారిడారే. బెంగాల్లోని ఈ ప్రాంతాన్ని చికెన్ స్నెక్ అని పిలుస్తారు. దీని వెడల్పు కొన్ని చోట్ల కేవలం 20 నుంచి 22 కిలోమీటర్లు మాత్రమే. భారత్ను అస్సాం, మేఘాలయ, త్రిపుర, మిజోరాం, మణిపూర్, నాగాలాండ్, అరుణాచల్ ప్రదేశ్లతో కలిపే ఏకైక భూమార్గం ఇది. బంగ్లాదేశ్ను పూర్తిగా తన గుప్పెట్లోకి తెచ్చుకుంటే సిలిగురి కారిడార్ను పశ్చిమం నుంచి చైనా, తూర్పు నుంచి బంగ్లాదేశ్ ద్వారా ఏకకాలంలో ఒత్తిడిలోకి నెట్టొచ్చని శత్రుదేశాలు ప్లాన్ చేస్తున్నాయి. యుద్ధ సమయాల్లో ఈ సన్నని మార్గాన్ని దిగ్బంధిస్తే ఈశాన్య భారతాన్ని మిగిలిన దేశం నుంచి వేరు చేయొచ్చన్నది వారి దుష్ట ఆలోచన. గతంలో అస్సాం వేర్పాటువాద సంస్థ ఉల్ఫా, నేషనల్ డెమోక్రటిక్ ఫ్రంట్ ఆఫ్ బోడోల్యాండ్, నాగాలాండ్, మణిపూర్ ఉగ్రవాద గ్రూపులకు బంగ్లాదేశ్ సురక్షిత స్వర్గధామంగా ఉండేది. హసీనా ప్రభుత్వం ఈ ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసి వారి అగ్రనేతలను పట్టుకుని ఇండియాకు అప్పగించింది. కానీ ఇప్పుడు ఆ ఉగ్రవాద నెట్వర్క్లను మళ్లీ బతికించేందుకు ఐఎస్ఐ బంగ్లాదేశ్లో నిధులు వెదజల్లుతోంది. అయితే ఢాకా వేదికగా సాగుతున్న ఈ శత్రు కూటమి కుట్రలను మోదీ ప్రభుత్వం చూస్తూ ఊరుకోవడం లేదు. న్యూఢిల్లీలోని సౌత్ బ్లాక్ జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ బృందం బంగ్లాదేశ్ ముప్పును అత్యంత తీవ్రంగా పరిగణించి కౌంటర్ స్ట్రాటజీలను సిద్ధం చేశాయి. బంగ్లాదేశ్ కేరాఫ్గా జరుగుతున్న కుట్రలకు చెక్ పెట్టేందుకు భారత్ అవలంబిస్తున్న మొదటి విధానం వ్యూహాత్మక నిరీక్షణ. బంగ్లాదేశ్ నేతలు ఓట్ల కోసం చేసే చిల్లర ప్రకటనలకు తొందరపడి అధికారికంగా ప్రతిస్పందించి వారికి అనవసర ప్రాధాన్యత ఇవ్వకుండా తెర వెనుక అసలైన శక్తుల ఆటలను కట్టడి చేసే పనిలో భారత్ నిమగ్నమైంది. రెండవది అత్యంత శక్తివంతమైన అస్త్రం ఆర్థిక పరపతి. బంగ్లాదేశ్ మనుగడకు అత్యంత కీలకమైన అంశాలు భారత్ నుంచి అందుతాయి. బంగ్లాదేశ్ విద్యుత్ గ్రిడ్ భారత సరఫరాపై ఆధారపడి ఉంది.
అదానీ పవర్, ప్రభుత్వ రంగ సంస్థలు వేల మెగావాట్ల విద్యుత్ ఎగుమతి చేస్తున్నాయి. బంగ్లాదేశ్ ప్రధాన ఆదాయ వనరైన వస్త్ర పరిశ్రమ మనుగడ సాగించాలంటే ఇండియా నుంచి వచ్చే ముడి, పత్తి, నూలు అత్యవసరం. అలాగే ఆ దేశ ప్రజల ఆకలి తీర్చే బియ్యం, గోధుమలు, ఉల్లిపాయలు, పప్పు దినుసులు, ఔషధాలు మన దేశం నుంచే వెళ్ళాలి. ఇండియా కేవలం తన సరిహద్దు చెక్పోస్టులను కొద్ది రోజులు కఠినతరం చేసినా బంగ్లాదేశ్ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోవడం ఖాయం. ఇప్పటికే తీవ్రమైన విదేశీ మారక ద్రవ్య సంక్షోభంలో, ద్రవ్యోల్బణంలో కొట్టుమిట్టాడుతున్న బంగ్లాదేశ్కు ఇండియా ఏమాత్రం ఆర్థిక ఆంక్షలు విధించినా ఆ దేశంలో ప్రజాగ్రహం పెల్లుబుకి ప్రస్తుత పాలకులు రోడ్డున పడటం ఖాయం. ఈ వాస్తవాన్ని ఢాకా వ్యాపార వర్గాలు, విధానకర్తలు గుర్తించేలా భారత్ సైలెంట్గా సంకేతాలు పంపింది. రక్షణ పరంగా భారత త్రివిధ దళాలు తూర్పు సరిహద్దుల్లో కనీ విని ఎరుగని స్థాయిలో అప్రమత్తతను పెంచాయి. బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్కు అదనపు బలగాలను తరలించారు. 4096 కిలోమీటర్ల పొడవైన భారత్ బంగ్లాదేశ్ సరిహద్దు వెంబడి స్మార్ట్ ఫెన్సింగ్, లేజర్ సెన్సార్లు, థర్మల్ ఇమేజింగ్ కెమెరాలతో కూడిన కాంప్రహెన్సివ్ ఇంటిగ్రేటెడ్ బార్డర్ మేనేజ్మెంట్ సిస్టమ్ను ముమ్మరం చేశారు. సిలిగురి కారిడార్ రక్షణ కోసం భారత సైన్యం త్రిశక్తి కోర్ను అత్యంత ఆధునిక ఆయుధాలతో సన్నద్ధం చేసింది. చికెన్ నెక్ ప్రాంతంలో ఎలాంటి దుస్సాహసానికి ఒడిగట్టిన క్షణాల్లో శత్రువును నామరూపాలు లేకుండా చేసేలా ఆర్టిలరీ గన్లు, పినాకా రాకెట్ వ్యవస్థలు, T-90 భీష్మ ట్యాంకులను మోహరించారు. భారత వైమానిక దళం తన ఈస్టర్న్ ఎయిర్ కమాండ్ పరిధిలోని హసీమారా, తేజ్పూర్, చాబువా ఎయిర్ బేస్లను పూర్తిస్థాయి యుద్ధ సన్నద్ధతలో ఉంచింది. అత్యాధునిక రాఫెల్ ఫైటర్ జెట్లు, సుఖోయ్ 30 MKIలు నిరంతరం ఆకాశంలో గస్తీ తిరుగుతున్నాయి. చైనా వైపు నుంచి కానీ, బంగ్లాదేశ్ గగనతలం నుంచి కానీ ఏ చిన్న ముప్పు వచ్చినా అడ్డుకునేందుకు S-400 ఎయిర్ డిఫెన్స్ క్షిపణి వ్యవస్థలను మోహరించారు. సముద్ర భద్రత విషయంలో భారత నావికాదళం బంగాళాఖాతంలో తన నిఘా వలయాన్ని విస్తరించింది. INS విక్రాంత్, INS విక్రమాదిత్య విమాన వాహక నౌకలతో పాటు అత్యాధునిక P-8I పోసోడైన్ సముద్ర నిఘా విమానాలు ఆ ప్రాంతంలో తిరిగే ప్రతి విదేశీ నౌకను, సబ్మెరైన్ను ట్రాక్ చేస్తున్నాయి. గ్లోబల్ దౌత్య రంగంలో ఇండియా తన పరపతిని పూర్తి స్థాయిలో ఉపయోగిస్తోంది. బంగ్లాదేశ్లో హిందూ మైనారిటీలపై జరుగుతున్న దాడులను ఐక్యరాజ్య సమితి, అంతర్జాతీయ మానవ హక్కుల వేదికలపై ఆధారాలతో సహా భారత్ ఎండగడుతోంది. తద్వారా బంగ్లాదేశ్పై అంతర్జాతీయ సమాజం నుంచి తీవ్రమైన దౌత్యపరమైన ఒత్తిడి పెరుగుతోంది. చైనా రుణాల వలలో పడితే దేశాల భవిష్యత్తు ఎలా నాశనమవుతుందో శ్రీలంకలోని హంబన్తోట పోర్టు, పాకిస్తాన్లోని గ్వాదర్ పోర్టుల ఉదాహరణలను ప్రపంచానికి చూపించిన భారత్ బంగ్లాదేశ్ ప్రజలకు కూడా అదే హెచ్చరిక చేస్తోంది. డ్రాగన్తో స్నేహం తాత్కాలిక లాభం తెచ్చినా అంతిమంగా అది దేశ సార్వభౌమత్వాన్ని హరిస్తుందనే సత్యాన్ని బంగ్లాదేశ్ మేధావి వర్గం కూడా గుర్తిస్తోంది. బంగ్లాదేశ్ మిలిటరీలోని ప్రొఫెషనల్ విభాగాలతో భారత సైనిక నాయకత్వం వ్యూహాత్మక సంభాషణలను కొనసాగిస్తోంది. రాజకీయ నేతలు తీవ్రవాద ధోరణులతో రెచ్చిపోయినా బంగ్లాదేశ్ సైన్యం తీవ్రవాద శక్తుల చేతుల్లో కీలుబొమ్మగా మారకుండా నిరోధించే దౌత్యం తెర వెనుక పక్కాగా సాగుతోంది. ఇక హసీనా అప్పగింత విషయానికొస్తే భారత్ శరణు కోరి వచ్చిన మిత్రులను ఏనాడూ విడిచిపెట్టదు. తారిక్ సర్కార్ దౌత్యపరంగా అప్పగింత విజ్ఞప్తి చేసుంటే ఆలోచించేదేమో కానీ బంగ్లా ప్రధాని ఎవరి అండదండలో చూసుకుని బెదిరింపులకు దిగుతున్నాడు. కాబట్టి హసీనాను అంత తేలిగ్గా బంగ్లాదేశ్కు అప్పగించకపోవచ్చు. హసీనాకు ఢాకా సేఫ్ అనిపించినప్పుడే ఆమెను అప్పగించే అవకాశం ఉంటుంది. అప్పటి వరకు తారిక్ రెహమాన్ వంటి వాళ్లు ఎంత ఎగిరిపడ్డా ఫలితం ఉండదు. చరిత్ర చెబుతున్న ఏకైక సత్యం ఏంటంటే భారత్ను శత్రువుగా మార్చుకున్న ఏ పొరుగు దేశమూ ఆర్థికంగా, రాజకీయంగా బాగుపడలేదు. భారత్పై విషం చిమ్మి పాక్ ఆర్థికంగా దివాలా తీసి ప్రపంచ దేశాల ముందు భిక్షాటన చేస్తోంది. శ్రీలంక, మాల్దీవులు ఇండియాకు వ్యతిరేకంగా డ్రాగన్ పంచన చేరి ఎలాంటి సంక్షోభాల్లో కూరుకుపోయాయో ప్రపంచం మొత్తం చూసింది. అంతిమంగా ఆ దేశాలను ఆదుకోవడానికి మళ్లీ భారతే రంగంలోకి దిగాల్సొచ్చింది. ఇప్పుడు బంగ్లాదేశ్ కూడా ఆ తప్పే చేస్తోంది. చైనా అప్పుల ఎర, పాకిస్తాన్ ఉగ్రవాద భావజాలం, టర్కీ మతోన్మాద రక్షణ ఒప్పందాలు బంగ్లాదేశ్ను ఒక సార్వభౌమ దేశంగా నిలబెట్టలేవు సరికదా, అంతర్గతంగా బూడిద కుప్పగా మార్చేస్తాయి. ఒక్క ముక్కలో భారత్తో శత్రుత్వం పెట్టుకుని విదేశీ శక్తులకు తొత్తులుగా మారి భారత్ పైనే కక్ష సాధింపు చర్యలకు దిగటం రాజకీయ ఆత్మహత్య తప్ప మరొకటి కాదు. మోదీ నేతృత్వంలోని భారత్ విధానం అత్యంత స్పష్టం. మేం శాంతిని కాంక్షిస్తాం, పొరుగు దేశాలతో పరస్పర గౌరవంతో కూడిన సహకారాన్ని కోరుకుంటాం. కానీ మా జాతీయ భద్రతను,
సార్వభౌమాధికారాన్ని సవాలు చేయాలని చూస్తే మాత్రం ఫలితం ఊహకందని రీతిలో ఉంటుంది. 1971లో మహాశక్తుల బెదిరింపులను సైతం లెక్క చేయకుండా పాకిస్తాన్ను చీల్చి బంగ్లాదేశ్కు విముక్తి కల్పించిన చరిత్ర భారత సేనలది. అలాంటి ఇండియాను బెదిరించాలని చూడటం ఢాకా పాలకుల అవివేకానికి పరాకాష్ట. బంగ్లాదేశ్ పాలకుల అహంకారం, చైనా, పాక్, టర్కీ కూటమి కుతంత్రాలు భారత వ్యూహాత్మక ఉక్కుగోడను తాకి బద్దలు కావడం ఖాయం.